మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ ప్రజల పదేళ్ల బానిస సంకల్లను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిటారుగా నిలిపి అధికారం ఉన్నదే కాదు పేదల కోసం ఈ అధికారం అని చెప్పి తెలంగాణ ఇచ్చే తల్లి సోనియమ్మ కలలు కన్నటువంటి తెలంగాణ కోసం శ్రమిస్తున్నటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ప్రజా పాలన ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నటువంటి మన నాయకుడు తెలంగాణను భారతదేశానికి రోడ్ మోడల్ గా నిలిపించినటువంటి ఘనత మన ప్రియతమ నాయకుడిది. గత 10 ఏళ్లుగా ఇక్కడ గంధమల్ల కడతా అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా 15 మండలాలు యాలేరు దుర్గతితో కలిపి 15 మండలాలు రైతుల భూములు సస్యశ్యామలమై ఉండగా గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకొని వచ్చి గంధమల్ల నేను కడతా అని చెప్పి రైతులకు మోసం చేసిండు. ఒకసారి 9.8 TSM కడతా అని చెప్పి రైతులకు మోసం చేసిండు. మళ్ళొకసారి 4.28 చేస్తా అని చెప్పి మోసం చేసి కనీసం తట్టెడు మట్టి తీయలే, ఒక్క గుంట ల్యాండ్ అక్విజిషన్ చెయ్యలే. దానివల్ల మా ప్రాంతం ఎడారిగా ఉంటే పెద్దలు అపర భగీరథుడు మా ఉత్తమన్న ఆయన సహకారంతో మండు టెండలో 90 రోజులు గోదావరి నీళ్లు గంధమల్ల నింపుకొని బిక్కేరు వాకు తుంగతుంటి అడ్డపుడు దాకా పోతే మా రైతులు కడుపు నిండా నీళ్లు తాగినంత తృప్తి, పొలాలన్నీ చిలకలా మారి పెద్ద ఎత్తున పంటలు పండినాయి. మన పంటలు పడితే పంటలు దాచుకోవడానికి, పంటలు నిల్వ చేసుకోవడానికి పెద్ద మనసుతోటి తమ్ముడు నువ్వు చిన్నోడివి నీ ఆలయ గారికి 30 కోట్ల వేలాది కోట్లు ఇస్తున్నటువంటి మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదే విధంగా ఆ గంధమల్ల ప్రభుత్వం మరిచిపోతే మా ముఖ్యమంత్రి సహకారంతో మా అపర భగీరథుడు ఉత్తమన్న గారు 24 గంటలు జల సౌదాలో మీటింగ్లు పెట్టి ఏ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు లాభం అవుతుంది, ఏ ప్రాజెక్టు వల్ల తెలంగాణ చివరి ఎకరాలకు నీళ్లు ఇచ్చని చెప్పి లెక్కలతో సహా తెలిసి గంధమల్ల 1.4 TMC నిర్ధారణ చేసి 600 నుంచి 700 కోట్లు కేటాయించి ఇవాళ మీ అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు ఇవాళ మనకు ప్రారంభం చేసిరు. నిజంగా శుభజోగం. అంత పెద్ద ప్రాజెక్టులు చేసినటువంటి మన ముఖ్యమంత్రి మంత్రులకు పెద్ద ఎత్తున సపోర్ట్ల ద్వారా స్వాగతం పలికాల్సిందిగా మా సోదరులు ఇన్ని విషయాలు ఇక్కడ కాన్స్టిట్యున్సీకే కాదు రాష్ట్రంలో ఉన్న అంశాలన్నీ ఆయన చెప్పింది. నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకుంది. 2 నిమిషాలల్లా సభకు నమస్కారం. ప్రజాపాలన గత 10 సంవత్సరాల పాలనను ఎంచుకున్నటువంటి ప్రభుత్వమే ఈ యొక్క దయాస్మిలో సంవత్సరాల పాలన, 10 సంవత్సరాల పాలన. పసిబిడ్డ తెలంగాణను 10 సంవత్సరాలు పెద్ద మనిషి చేత పెడితే ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్ లో పండుకొని పాలించింది. ఇలా కమిషన్లు వచ్చి రాష్ట్రంలో పాత నాయకులను, అధికారులను ప్రశ్నించే పరిస్థితికి తెచ్చుకుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్. ఆగం చేసి 8 లక్షల కోట్లు అప్పైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వానికి ఏ కష్టం ఉన్నా నష్టం ఉన్నా పట్టుదలతోటి
ఇవాళ సొల్లు బొల్లు కబుర్లు మాట్లాడుతూ ప్రజలలో బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నా ధైర్యంతో ముందుకు పోతూ ఈ రోజు రాష్ట్రాన్ని నడిపే ప్రయత్నం చేస్తూ 21,000 కోటి మన భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏకకాల రుణమాఫీ 21,000 కోట్లు చేసినటువంటి దాఖలాలు లేవు. 8 లక్షల కోట్లు ఒక పక్కన, నెలకు 7,000 వ్యక్తి అకౌంట్లకి వెళ్ళి నెలకు పోతుంది. ఆ దౌర్భాగ్య పాలన వలన అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి గత ముఖ్యమంత్రి చేసినట్టే 2014-18 మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీని ఏ రోజు పట్టించుకోలే. ఎందుకంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏంది, ఇవ్వాల్సిన అవసరం ఏంది అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భువనగిరికి వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ గారి మీద, స్వామి మీద ఆనా అని చెప్పి ఆగస్టు 15 కల్లా 21,000 కోట్లు వేస్తాను వేసిండు. ఇంకా కొన్ని రాకపోవచ్చు, అవి కూడా ఇవ్వనికనే ప్రయత్నం చేస్తాం. రానున్న రోజులలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం. ఒక్కటే నిమిషంగా నేను చెప్తా, లాస్ట్ ముచ్చడం మీకు చాలా ఇంపార్టెంట్. మేమందరం గెలిచి పైన కూర్చున్నాం. రేపు గెలవాల్సింది మీరే, రేపు గెలవాల్సింది మీరే. గెలవాలంటే ఏం చేయాలి? నేనేమో రోజు సోషల్ మీడియాలో మాట్లాడి వాళ్ళు 100 మంది మనల్ని తప్పుడు ప్రచారం చేస్తుంటే ఇక్కడికి వచ్చిన 30,000 మంది 35,000 మంది ఉన్నారు మనోళ్ళు. మీరంతా ప్రజలు, మీరు కోరి తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ఏ రోజు కూడా డిసెంబర్ 2023 తర్వాత అక్కడి నుంచే ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసినటువంటి నాయకులు మీరు. ఆ రోజు నుంచే మీకు ప్రజాపాలన అందియాలని పట్టుదలతో ముందుకు వచ్చింది. మీరు దయచేసి ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కడు ఏ విధంగానైతే రేవంత్ అన్న పిలుపు మేరకు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిండ్రో అదే విధంగా ఈ రోజు మీరు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా అదే పట్టుదలతో గెలవాలి. గెలవాలంటే గత 16 నెలలు 18 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడే మా బీర్లైనా చెప్పిండు. రైతు రుణమాఫీ, ఈ రోజు సన్న బియ్యము, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయల సిలిండరు చెప్పుకుంటూ పోతే అన్న చాలా చెప్పాడు. ఇవన్నీ చేసింది మనమే అని చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఊర్లో ఎవరికి వచ్చింది రైతు బంధు, ఎవరికి వచ్చింది రైతు భరోసా, ఎవరికి వచ్చినాయి సన్న బియ్యం, ఎవరికి వచ్చిన ఇంద్ర మిల్లులు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు కూడా రానున్న ఎన్నికలలో బ్రహ్మాండంగా గెలిచి నాయకులు కావాలి, ఈ ప్రజా పాలనల భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. మీ ప్రియతమ నాయకుడు గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ గా సింగిల్ బాలసింగర్ కుమార్ చేరుగా ఈ రోజు ఎమ్మెల్యేగా విప్పుగా కూడా ఉండి పుట్టిన రోజే మన ప్రియతమ నాయకుడిని ఈ ప్రాంతానికి జన్మదిన శుభాకాంక్షలు. పోయినసారి డిసెంబర్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు పుట్టినలో కూడా ఇక్కడికి వచ్చి ఆ తర్వాత మనం వచ్చి పర్యటన వెళ్ళడం జరిగింది. ఈ రోజు మరలా దాదాపు 1000 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనతో పాటు మీ అందరినీ ఈరోజు ఇక్కడ కలుపుకోవడం, ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మీరందరూ నాతో పాటు ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారిని, మొన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కష్టపడి గెలిపించిన మా తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, నాయకులకు బాధాభివందనాలు చేసుకుంటూ వేదికమైన నాయకులు ఇప్పుడే ఐలయ్య గారు అందరూ పేరు చెప్పారు, పథకాల గురించి ఐలయ్య గారు చెప్పారు. వీళ్ళ విషయాలన్నీ కూడా ఎవరు చెప్పాలి? మన రాష్ట్ర రథసారథి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికి కూడా అప్పుడే ఓటిస్తున్నాం. ఆ రోజు నన్ను గెలిపించారు, ఒక్క పైన ఖర్చు పెట్టకుండా మీరే జేబులోకి వెళ్ళి మనిషికి 100 రూపాయలు వేసుకొని ఎంపీగా గెలిపించారు. గెలిచిన రోజు ఆ రోజు చెప్పిన మనం యాదగిరి ఉంటే ర్యాలీలో మనం ఏం చెప్పినాం? నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా ఐలయ్య గారిని 50,000 మెజార్టీతో గెలిపించాలని నేను ఆ రోజు పిలిపిస్తే ఒక 137 ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి. అంటే లక్ష్మీనరసింహ అంత పవర్ఫుల్, 137 ఓట్లే తక్కువ వచ్చినాయి. ఆ విధంగా కష్టపడ్డ నాయకులు మీ అందరూ కూడా అండగా ఉంటామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, ఎంపీగా ఉన్నప్పుడు 100 కోట్ల జీడికల్ ఫ్లైఓవర్ కానీ
మంగమల్లి ఫ్లైఓవర్ కానీ ఇక్కడ ఏ కార్యక్రమంలో పిఎం చేసుకోవచ్చు కానీ దాదాపు 200 సార్లు ఎంపీ గారికి రావడం జరిగింది మీ దగ్గరికి. ఐలయ్య గారు ఏ చిన్న కార్యక్రమం ఇక్కడ రావడం జరిగింది. ఏ ఇంట్లో సంతోషం ఉన్నా, ఏ ఇంట్లో బాధ ఉన్నా ప్రతి కుటుంబంలో మేము మీలో ఉన్నాం. అందుకనే నాయకులు అందరూ కూడా ఉన్నారు. నేను ఒకటే మీ అందరికీ మాటిస్తున్నాను, తప్పకుండా చెప్పిన కార్యక్రమాలు, చెప్పని కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రులు, మన జిల్లా వాస్తవ్యులు, నీటిపారుదల మనం మేనిఫెస్టోలో సన్నబిసి నియమిస్తామని చెప్పలే. ఇలా పేదవాడు మన హుజూర్నగర్లో స్టార్ట్ చేసినప్పటికెళ్ళి ఓటీసీ బియ్యం, గతంలో రేషన్ షాప్ బియ్యం అమ్ముకునేవాళ్ళు ఇలా ఎంత సంతోషంగా 2 పూటల అన్న బియ్యంతో ధనవంతులాగా మన మేనిఫెస్టోలో పెట్టమా? చెప్పని ప్రతి కార్యక్రమం అందుబాటులో చేస్తామని మీ అందరికి కూడా మాటిస్తూ, గంధవల్ల రిజర్వాయరే కాదు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మనకి ఎక్కడ బోరేసులో మూసిని పడతాయి, 500 ఫీట్లు వేస్తే నీళ్ళు కూడా మరి వాసన మాత్రం మూసి వాసన వస్తుంది. మనం ప్రభుత్వం రాకముందే చెప్పినాం, ఏ ఊర్లో కూడా మిషన్ పగిలిన పైప్ లైన్ వెళ్ళి ఏమీ లేదు. దీని వెంటనే మన సీతక్క గారికి చెప్పినాం. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పగానే 210 కోట్లు శాంక్షన్ చేయడం, మీరు సీతక్క గారు వచ్చి మన యాదగిరిగుట్ట స్వామివారి పాదాల దగ్గర శంకుస్థాపన చేసినాం. 60% పనులు కూడా అయిపోయినాయి. వచ్చే 3 నెలల్లో ప్రతి ఇంటి నీళ్ళు కూడా మంచి నీళ్ళు ఇస్తామని గెలిచిన 2 నెలల్లో 210 కోట్లు తెచ్చుకుంటాం. ఈ ఐలయ్య గురించి చెప్పాలంటే దాని ఏర్పడుతుంది. వారు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గెలిపిస్తారు. ఆయన ఎంత పట్టుదల అంటే ఒక పని అంటే పట్టుకోడు. మొన్న కాలువ సగం వదిలిపెట్టిపోతే రాత్రి 11 గంటలకు నన్ను పెద్ద తుమ్మలాగేసిన తీసుకుపోయి ఒక కిరాయి దగ్గర నీళ్ళు వదిలిపెట్టించారు. 2 మిషన్లు కిరాయి తీసుకొని 90 లక్షలు సొంత పైసలు ఖర్చు పెట్టుకొని 90 గ్రామాలకు ఈసారి పంటలు వెళ్ళిపోకుండా నీళ్ళు అందించారు. కరోనా సమయంలో నేను కూడా వచ్చామని ఐలయ్య గారు ప్రతిరోజు ప్రతి తండాలో కరోనా బాధితులు తన వంతుగా సాయం చేస్తున్నారు. అందుకని తప్పకుండా ఆయన నాయకత్వంలో వచ్చేటప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక జడ్పీటీసీ, ఒక సర్పంచ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆలయంలో పోకూడదని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి గారు వద్దురు హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి గోడౌన్స్ ఇచ్చినందుకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యంగా కావలి కిరణ్ రెడ్డి గారికి ఓటు, మీ ప్రీతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు మన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కోసం ఏ విధంగా కష్టపడడం ఎంతో తెలుసు. అందరూ ఉన్నాం ఏమని ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళే కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా ఉంటాం మనం.